తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త పీసీసీ చీఫ్ ని నియమించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంతవరకు పీసీసీ చీఫ్ గా సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేసరికి పూర్తిగా పాలనకు పరిమితం కావాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ గా ఎవరిని పెట్టాలి అనే విషయంలో నిన్న మొన్నటి వరకు మధు యాష్కి, జగ్గారెడ్డి లాంటి పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీతక్క పేరును ప్రస్తావిస్తున్నారు. సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే మంత్రిగా కొనసాగిస్తూనే పీసీసీ చీఫ్ పదవి అప్పగిస్తారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. సీతక్క ఎంపికపై పార్టీ హైకమాండ్తో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తిగా సీతక్కకు మంచి పేరుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఆ తర్వాత పీసీసీ చీఫ్ నియామకంతో పాటు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ దిశగా వరుస నిర్ణయాలు ఉంటాయని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణతో పాటు కొత్త పీసీసీ చీఫ్ ని నియమించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇంతవరకు పీసీసీ చీఫ్ గా సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేసరికి పూర్తిగా పాలనకు పరిమితం కావాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పీసీసీ చీఫ్ గా ఎవరిని పెట్టాలి అనే విషయంలో నిన్న మొన్నటి వరకు మధు యాష్కి, జగ్గారెడ్డి లాంటి పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీతక్క పేరును ప్రస్తావిస్తున్నారు. సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా, లేదంటే మంత్రిగా కొనసాగిస్తూనే పీసీసీ చీఫ్ పదవి అప్పగిస్తారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. సీతక్క ఎంపికపై పార్టీ హైకమాండ్తో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తిగా సీతక్కకు మంచి పేరుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయి. ఆ తర్వాత పీసీసీ చీఫ్ నియామకంతో పాటు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ దిశగా వరుస నిర్ణయాలు ఉంటాయని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి.